అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు చాలా హెల్తీగా అరటి పువ్వుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పువ్వుని ఇలా రేకులు తీసి పక్కకు వేసుకొని పువ్వుల్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా పువ్వు మొత్తం కూడా ఇదే విధంగా ఒలుచుకోవాలి. ఇలా ఒలుస్తూ ఉంటే మనకి లోపల తెల్లగా వస్తుందండి. ఇలా తెల్లగా వచ్చిన ఈ భాగాన్ని అలా వంతున ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు చివరి కాడను కట్ చేసుకొని దీన్ని కూడా మనం కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పువ్వుల్లో బారు కాడలా ఉంటుందండి. వాటిని తీసేసుకోవాలి. పువ్వుని ఇలా అనగానే బారు కాడలాగా వస్తుంది. ఆ కాడని తెల్లటి పొరలాగా ఉంటుంది. అవి రెండింటిని తీసేసుకోవాలి. అవి తీస్తేనే బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు మొత్తాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక శుభ్రంగా వాటర్లో 2-3 సార్లు కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. అందులోనే కొంచెం అంత సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసి వీటిని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని ఒక స్ట్రైనర్లోకి వడపోసుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయే వరకు స్ట్రైనర్లోనే ఉంచాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిర్చి అలాగే కొంచెం ఆవాలు జీలకర్రని వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి చిటపట్లాడనివ్వాలి. తర్వాత అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లోకి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు 50% వేగిన తర్వాత అందులో రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ అరటి పువ్వు ఉడకటానికి ఉప్పు వేసాము. ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఉడికించిన అరటి పువ్వును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు ఇది మగ్గటానికి టైం పడుతుందండి. ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. కూర మగ్గిన తర్వాత అందులో రుచి సరిపడినంత కారము అలాగే గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అరటిపువ్వు కర్రీ రెడీ అయినట్లేనండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.